హాయ్ సార్. హై హై. సో హ్యాపీ టు సీ యూ సార్. లైక్ ఎప్పుడు కలిసినా అదే ఎనర్జీతో అదే చూస్తూ ఉంటారు. అండ్ సుందరకాండ అండ్ మీ క్యారెక్టర్ చాలా ఎంటర్టైనింగ్ వేలో ఉంటుందని చెప్పేసి అన్నారు. సో షేర్ సంథింగ్ అబౌట్ యువర్ క్యారెక్టర్. జనరల్గా ఏంటంటే హీరో చుట్టూ తిరిగే క్యారెక్టర్లు ఇవన్నీ కూడా సామాజిక వర్గమనకి దీన్ని కంపేర్ చేయొద్దు. ఎందుకంటే హీరో చుట్టూకి తిరిగే క్యారెక్టర్లే, బట్ ప్రతి క్యారెక్టర్కి ఐడెంటిటీ ఉంటుంది. న్యాచురల్గా హీరో పెయిన్ ఫాదర్ ఎక్కువ పంచుకుంటాడు. ఆ పెయిన్ ఫన్ చుట్టూ ఉన్న వాళ్ళు కూడా న్యాచురల్గా మనకి నచ్చిన వాళ్ళు బాగుండాలని కోరుకుంటాం. కాబట్టి వాళ్ళే హ్యాపీగా లేనప్పుడు మనం కూడా బాధపడతాం. దాన్ని కామెడీగా తిప్పడమే దీంట్లో ఫన్. ఈ ఫిల్మ్ ఇస్ అబ్సల్యూట్ బ్యూటిఫుల్ రామ్ కామ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ విత్ ఎ వెరీ డిఫరెంట్ ప్లాట్. ఖచ్చితంగా యూ క్యాన్ ఎక్స్పెక్ట్ ఫ్యామిలీస్ టు కమ్ టు ద థియేటర్స్ ఫర్ దిస్. సార్ లైక్ మీరు అంటే ఇందాక మీరు చెప్పినట్టు యంగ్స్టర్స్ ఎవరైతే ఉన్నారో యంగ్ డైరెక్టర్స్ మీకు మంచి మంచి క్యారెక్టర్స్ ఇస్తూ ఉన్నారు. అంటే వాళ్ళతో బికాజ్ మీరు వాళ్ళకి ఇచ్చే చనువు అసలు లేకపోతే ఏంటి? జనరలీ నేను ఐ థింక్ యంగ్ అండ్ ఐ ఫీల్ యంగ్, ఐ లుక్ యంగ్, ఐ థింక్, ఐ డోంట్ వాంట్ టు సే దట్, ఐ డోంట్ కమెంట్ దట్. బట్ నాకు ఎక్కువ యంగ్ డైరెక్టర్స్ ఎక్కువ బాండ్ అవుతాను. నేను ఒక 10 years అడ్వాన్స్గా ఆలోచిస్తాను. సో వాళ్ళ ఆలోచనలు బాగా కలుస్తాయి. రెండోది వి బాండ్ వెల్. ఎంత బిజీగా ఉన్నా వి టేక్ టైం. చాలామంది డైరెక్టర్స్ ఏంటి భోజనానికి వస్తుంటారు, వి స్పెండ్ టైం టుగెదర్. సో ఈ జనరేషన్తో వర్క్ చేయడం నా అదృష్టం నిజంగా. వాళ్ళు కూడా నా మీద నమ్మి కొత్త రోల్స్ తీసుకుని రావడం అనేది అదృష్టం. ఈ ఇయర్ నా బెస్ట్ ఇయర్ అవుతుంది నా కెరియర్లో నా నమ్మకం. నరేష్ గారు ఒక రోల్ చేశారంటే 100%, 100 కాదు 102% ఇస్తారు దానికి. అంత ఉంది. సో ఇలాంటి క్యారెక్టర్స్ చేసినప్పుడు సమ్వేర్ కొంచెం మంచి మంచి క్యారెక్టర్లు నరేష్ గారిని మిస్ అవుతున్నాం. అంటే కొంచెం ఛాలెంజింగ్ క్యారెక్టర్స్. ఇందాక మీరు చెప్పున్నారండి గ్రే షేడ్స్ ఉన్న క్యారెక్టర్ సినిమా చేయబోతున్నాను. ఎస్. అదే అంటే వాళ్ళు నన్ను వెతుక్కుంటూ తప్పకుండా మీరు ఈ నెగిటివ్ రోల్ చేస్తారు సార్, మీరు ఈ లీడ్ రోల్లో బాగుంటారు సార్, అంటే నా ఏజ్కి తగ్గ హీరో, ఇలాంటివి వస్తున్నాయి. ఓటీటీలో ఒక మార్కెట్ వచ్చింది, మంచి మార్కెట్ వచ్చింది. సో వీరాంజనేయులు విహారయాత్ర వీటన్ని తర్వాత. సో ఇప్పుడు నేను ఇటు సినిమాలు లీడ్ రోల్స్, క్యారెక్టర్స్, ఓటీటీ దాంట్లో లీడ్ రోల్స్ అన్నీ బ్యాలెన్స్ చేసుకుంటూ ఐఎమ్ ఎంజాయింగ్ బెస్ట్ టైమ్ ఆఫ్ మై లైఫ్. ఐ థ్యాంక్ దిస్ ఆల్ టు మై యంగ్ డైరెక్టర్స్. ఎలా బ్యాలెన్స్ చేస్తున్నారు సార్? లైక్ ఇప్పుడు మాకు ఒక 8 hours ఆఫ్ టైంలోనే ఈ పనులు ఇంకా అవ్వలేదు, ఇవాళ మిగిలిపోయి అంటారు. మీరు ఇన్ని బిజీ స్కెడ్యూల్స్ ఉంటాయి, ఒక పక్కన మీ పర్సనల్ థింగ్స్ ఉంటాయి, లైక్ ఒక పక్కన షూటింగ్స్ ఉంటాయి, ఆల్ దీస్. అంటే నాకు సినిమా తప్ప ఇంకేం లేదు, వేరే అవకాశం. అఫ్కోర్స్ నా బిజినెసెస్ ఉన్నాయి, దానికి ఒక టైం కేటాయిస్తాను. ఐ హ్యావ్ రియల్ ఎస్టేట్, ఐఎమ్ గెటింగ్ టు ఫుడ్ బిజినెస్ అండ్ ఐఎమ్ గెటింగ్ టు అదర్ థింగ్స్. బట్ నాకు తెలిసిన ప్రపంచం సినిమానే, ఇల్లు సినిమా ఇంతే. కాబట్టి నేను పొద్దున 4:30కి లేస్తాను. మై టైమ్ స్టార్ట్ ఎట్ 4:30. ఐ స్లీప్ ఎట్ నైట్ 10:30, 11, 6 to 7 hours స్లీప్. సో ఈ టైంలో నా ఫోకస్ కరెక్ట్గా కంపార్ట్మెంటలైజ్ చేస్తా వీటన్నిటికి కూడా. సో దెర్ ఈజ్ ఫ్యామిలీ లైఫ్, దెర్ ఈజ్ సినిమా లైఫ్. వీటన్ని బ్యాలెన్స్ చేసుకురావడం అదొక ఎక్సర్సైజ్. దాన్ని సక్సెస్ అయ్యాలని నేను అనుకుంటున్నాను. సార్ ఎక్సర్సైజ్ అండ్ యు ఆర్ లుకింగ్ వెరీ ఫిట్ సార్. లైక్ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్.